నంద్యాల దిగుబడుల ఆశ చూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. ఈ మేరకు జిల్లాలో పోలీసు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ శ్రీనివాసరావు ఆమోదం తెలిపినట్లు జిల్లా సహాయ వ్యవసాయ శాఖ రాజశేఖర్ వెల్లడించారు. నంద్యాల వ్యవసాయ శాఖ కార్యాలయంలో పట్టణంలో ఉన్న ఎరువులు విత్తనాల దుకాణాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. పత్తి విత్తనాల అనుమతి లేని మొక్కజొన్న, ఇతర పంట విత్తనాలు విక్రయించకుండా బృందం నిరంతర నిఘా ఉంటుందని అన్నారు. రైతులకు అంటగట్టి పుడిమిని నమ్ముకుని సేద్యం చేసే అన్నదాతలను ఏటా కల్తీ, నకిలీ విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ధనార్జనే రైతులకు అంటగట్టి పుడిమిని నమ్ముకొని సేద్యం చేసే అన్నదాతలను ఏటా కల్తీ, నకిలీ విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు దందాను సాగిస్తున్నారు. ఏటా వానకాలం సీజన్కు ముందే గ్రామాల్లో తిష్టవేస్తున్నారు. ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులను మోసగిస్తున్నారు. మహారాష్ట్ర, ఏపీలోని గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి అనుమతి లేవనివి నకిలీ పత్తి విత్తనాలను సీజన్కు ముందే తీసుకొచ్చి గ్రామాల్లో నిల్వ చేసి వర్షాలు రాకని అదును చూసి విక్రయిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ ప్రకారంగా సెల్లింగ్ ఆఫ్ కాటన్ సీడ్ అట్లాగానే అమ్మితే సెక్షన్ 12 ఆఫ్ ది ఏపీ కాటన్ సీడ్ యాక్ట్ ప్రకారం మనకు ఇమ్మీడియట్గా లైసెన్స్ క్యాన్సిలేషన్ అధికారం ఉంది. ఎక్కడైనా అధిక ధరలకు విత్తనాలు అమ్మితే ఏ సెక్షన్ అయినా 3 ఫెర్టిలైజర్ అయినా, పురుగు మందైనా, విత్తనమైనా ఒక రెగ్యులేషన్లో ఉన్నటువంటి రేటు కంటే ఎక్కువ అమ్మితే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే లైసెన్స్ క్యాన్సిలేషన్ తర్వాత ఇంకా జరిగే తతంగం మీకు తెలుసు. సో కాబట్టి ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మీరు ఇవ్వాలా. తర్వాత బిల్లు రైతుతో సంతకం చేసుకోవాలా, మీరు సంతకం చేయాలా. ఆ బిల్లుని మరి యథావిధంగా తర్వాత సీజన్ అయిపోయేంత వరకు కూడా అతను దగ్గర ఉంచుకునేటట్టు కూడా మీరు కూడా ఒక మాట చెప్పి పెట్టాలి. మేము కూడా అవేర్నెస్ చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ అవేర్నెస్ చేస్తున్నాం. బిల్లు తీసుకోవాలా, రైతు సంతకం చేసి తీసుకోవాలా, పంట అయిపోయేంత వరకు కూడా దగ్గర పెట్టుకోవాలా. మధ్యలో వచ్చేటువంటి మరి పంటలో ఎప్పుడైనా లోపాలు వస్తే ఆ బిల్లే రైతుకి కాపాడుతుంది. కాబట్టి రైతుకి ఆ విధంగా మేము సలహాలు ఇస్తున్నాం. డీలర్లుగా మీరు మీ విధి కూడా అదే, మీరు రైతును అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని డీలర్ వస్తాడు, తెలిసినోడే వస్తాడు, వాళ్ళని రైతు మరి ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కూడా మరి చేయాలి. తర్వాత ఎక్కడా కూడా ఎంటీ పర్చేస్ మీ దగ్గర ఉండకూడదు. ఏ విత్తనమైనా కూడా డీలర్ నెట్వర్క్లో ఎంటీ సంచులు పర్చేస్ అంటే మనకు 1/2 kg ఇట్లా ఉంటాయి కదా. మొక్కజొన్న అయితే 4.5, 3.5 kg అట్లా పెడుతున్నారు. అలాంటివి ఎంటీ ఉండకూడదు. ఎంటీ ఉండేది అర్థమైంది, మీరే దాన్ని ఏదో నింపుకొని చేస్తున్నారని. సో ఎంటీ పర్చేస్ ఉంటే కూడా దానికి పనిష్మెంట్ చాలా ఉంది. ముఖ్యంగా 420 IPC 487 తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా కష్టంగా ఉంటుంది ఎంటీ పర్చేస్. ఎందుకంటే ఆథరైజ్డ్గా మీరు కూడా మరి లైసెన్స్ ధృవీకరణ పొందినటువంటి లైసెన్స్ ఉండి వ్యాపారం చేసినటువంటి వారి కనుక మీకు ఇవన్నీ కూడా జాగ్రత్తలు వర్తిస్తాయి. ఇల్లీగల్ బీటీ కాటన్ సీడ్కి ఎస్పీ కాటన్ మనకు దాదాపు